हमारा पाप को मानना और हमारा पाप को छोड़ना है। కాబట్టి ఆ విధంగా మన జీవితంలో అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టువాడు ధన్యుడు, కనికరం పొందుతాడను. इस रीति से हमारा पाप को मान के छोड़ना, तभी हम प्रभु का अनुग्रह हम पा सकते. మన దేవుని సన్నిధిలో మనం క్షమాపణ పొందిన తర్వాతనే మనం విజ్ఞాపన ప్రార్థన చేయాలి. देखिए, परमेश्वर का उपस्थिति में हम क्षमा मांग के, क्षमा पाने के बाद हम प्रार्थना करना. రెండవదిగా యాజకుడు ఏం చేస్తాడంటే, दूसरा देखे तो याजक ने क्या करता है बोले तो సమాధానం పరుస్తాడు. देखिए, मेल मिलाप करता है. ఆ సమాధానం అనేటువంటిది वो मेल मिलाप जो है, మొట్టమొదటిగా దేవునితో సమాధానం కలిగి ఉండాలా. पहला परमेश्वर से मेल मिलाप होना, రెండవది మనుషులతో సమాధానం కలిగి और ఉండాలి. दूसरा मनुष्यों के साथ मेल मिलाप होना. ఆ విధంగా సమాధానాన్ని లేకుండా మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన జవాబు ఉండదు. देखिए प्रियो, बिना मेल मिलाप जब हम प्रार्थना करें तो हमारा प्रार्थना को उत्तर नहीं मिलता है. కాబట్టి ఈ రాజులైనటువంటి యాజక సమూహంగా చేర్చబడినటువంటి మనం, इसलिए हे प्रियो, हम राजा और याजक बन गया. हम మన జీవితంలో ప్రతినిత్యం విజయాన్ని మనం పొంది ఉండాలి, ఓటమి అనేది ఉండకూడదు. हमारा जीवन में हमेशा जयवंत जीवन जीना, लेकिन हमारा डिफीट ना होना. తర్వాత యాజకులుగా మనం ప్రాయశ్చిత్తం చేసేటువంటి వారుగా, సమాధాన పరిచేటువంటి వారు కూడా. हे प्रियो, याजक होकर पहला हम प्रायश्चित करना और दूसरी मेल मिलाप करना, वैसे रहना. ఈ స్వభావం ఉన్నప్పుడు మాత్రమే మన ప్రార్థనలకు జవాబు అనేటువంటిది వస్తుంది. ऐसे स्वभाव से जब जीता है, जब करता है, तभी हमारा प्रार्थना को उत्तर मिलता है. ఇలాంటి స్వభావం కలిగి దేవుని సన్నిధికి మనం వెళ్తే ప్రార్థన కొరకై, स्वभाव से हम परमेश्वर के उपस्थिति में प्रार्थना के लिए जब गए तो అక్కడ మనం ప్రార్థనకు వెళ్ళినప్పుడు उधर जब हम प्रार्थना के लिए जब हम जाते हैं, మనం ఏం చేయాలంటే దీనులుగా మనం ప్రార్థన చేయాలి. हम दीन होकर प्रार्थना करना, మనం ఏమి ఎరగనట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. वैसा प्रार्थना करना, प्रभु मैं कुछ नहीं जानता हूँ बोल ऐसा प्रार्थना करना. నాకు కావాల్సిన సమస్తం నీకు తెలుసు, నువ్వే నాకు అనుగ్రహించు ప్రభు అని చెప్పాలి. प्रभु जो जरूरत है, मेरा सारी जरूरत आप जानता है प्रभु बोल के हम प्रार्थना करना. प्रभु तू ही देने वाला है प्रभु. ఇక్కడ దావీదు అంటాడు, दाऊद ने बोला, నేను యోధా పట్టణంలోనికి పోదునా, क्या मैं यूदा नगर में जाऊं? పోవచ్చును. आप जा सकते. ఏ స్థలానికి వెళ్ళాలా? प्रभु उस नगरों में कौन सा जगह में मैं जाना? హెబ్రోనుకు వెళ్ళు. हिब्रोन में जाओ. ఈయన యోధా గోత్రికుడు. ये तो यूदा गोत्र से है. అనేక సంవత్సరాలు ఇంటికి దూరంగా ఉన్నాడు. कई साल तक घर से दूर है. ఇప్పుడు ఏం చేయాలని, సౌలు చనిపోయిన తర్వాత అభిషేకింపబడినటువంటి రాజుగా యెరూషలేముకు వెళ్ళాలి అతను. सौल मरने के बाद दाऊद ने क्या करना? दाऊद तो अभिषेक किया गया राजा है ना, यरूशलेम में जा सकते. ఇప్పుడు ఆయన ఏం ప్రార్థన చేయాలా? अभी इधर क्या प्रार्थना करना? నువ్వు నన్ను అభిషేకించినావు కదా దేవా, प्रभु जी आप तो मुझे अभिषेक किया ना. సౌలు చనిపోయినాడు, सौल तो मर गया, ఇప్పుడు నేనే కదా రాజుని, अभी मैं है ना राजा. నేను యెరూషలేముకు వెళ్ళి పరిపాలన చేయొచ్చా అని అడగాలి. प्रभु जी मैं यरूशलेम में जाके राज्य कर सकते हैं क्या बोल के पूछ सकते प्रभु से. అట్లా అడగలే. वैसा तो नहीं पूछा. అంతేకాదు, उतना ही नहीं है. నేను బెత్లెహేములో పుట్టి పెరిగినా కాబట్టి నా ఇంటికి నేను వెళ్తాను ప్రభు అని చెప్పి అడగాలి. ऐसा भी पूछ सकते हैं, प्रभु जी मैं तो बेतलेहम में पैदा हुआ, उधर ही बड़ा, मैं बेतलेहम में जाऊंगा बोल के. కానీ ఆయన ఏం అడుగుతున్నాడు? लेकिन उन्होंने क्या पूछा? నేను యోధా గోత్రంలో పుట్టినా కాబట్టి యోధా పట్టణంలో నేను వెళ్ళాలా వద్దా? क्या मैं तो यूदा नगर में पैदा हुआ ना, क्या यूदा नगर में मैं जाऊं नहीं जाऊं? నువ్వు వెళ్ళొచ్చు. प्रभु ने बोला आप जाओ बोल के. ప్రభా ఆ పట్టణాల్లో ఎక్కడికి వెళ్ళాలా? प्रभु जी वो नगर में कौन सा नगर जाना? హెబ్రోన్కి వెళ్ళాలా? हिब्रोन में जाओ. కాబట్టి ఇక్కడ ఆయన ఏం చేస్తున్నా అంటే ప్రతి చిన్న విషయం కూడా దేవుని సన్నిధిలో విచారిస్తుంటారు. इधर दाऊद ने क्या कर, हर एक छोटा बात को परमेश्वर का उपस्थिति में उसका बारे में विचार कर रहे. తనకి ఏమీ తెలియదని, मुझको कुछ भी मालूम नहीं प्रभु, ఏ అనుభవం లేదని, कुछ भी अनुभव नहीं प्रभु, సంపూర్తిగా దేవుని పైన ఆధారపడి ఇక్కడ ఆయన విజ్ఞాపన చేస్తున్నారు. पूरा प्रभु के ऊपर आधार लेते हुए प्रार्थना कर रहे. కాబట్టి ఇట్లా అంటే
ఎంటీ హార్ట్ తో మనం దేవుని సన్నిధికి రావాలి. मतलब हे प्रियो, जब जब हम प्रभु का उपस्थिति में आता है, एम्प्टी खाली हृदय से प्रभु के पास हम आना है. అంటే వితౌట్ ఎనీ అజెండా. मतलब कुछ भी एजेंडा नहीं रखना. అయితే మనం అన్ని లోపల పెట్టుకొని మన హృదయంలో దేవుని దగ్గర వచ్చి ప్రార్థన చేస్తాం. हम तो क्या करता है, एजेंडा हमारा हृदय में रख के प्रभु के पास आके प्रार्थना करता है. అంటే దేవునికి తెలుసు సమస్తం. प्रभु जानता है सब कुछ. అన్ని చక్కబరుస్తాడు. प्रभु सब कुछ ठीक ठाक करेगा. అవన్నీ మనం ఆయనకు వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. वो सारे बात प्रभु को हम एक्सप्लेन करने के लिए जरूरत नहीं है. కానీ మనం ఆయనకి ఏమీ తెలియదు అన్నట్లు మనం చెప్తా ఉంటాం. लेकिन हम क्या करता है, प्रभु कुछ नहीं जानता है बोल के हम सब कुछ प्रभु को बताता है. కొన్ని సందర్భాల్లో कुछ संदर्भ में ప్రభువును మనం ప్రార్థన చేసేటప్పుడు प्रभु से हम प्रार्थना करता है, ప్రార్థన జవాబు రాకపోతే, प्रार्थना का उत्तर नहीं मिले तो కొన్నిసార్లు ప్రార్థన చేస్తాం కొంతవరకు, थोड़ी समय तक हम प्रार्थना करता है తర్వాత ఆపివేస్తాం. और रुक जाता है. ఎన్నిసార్లు ప్రార్థన చేసిన దేవుడు ఏం చేయడం లేదనుకో. इतना बार मैं तो प्रार्थना कर रहे लेकिन प्रभु तो कुछ भी नहीं कर रहे बोल के జవాబు వచ్చేంత వరకు మనం ప్రార్థన చేయాలి. उत्तर मिलने तक हम प्रार्थना करना है. అంటే ఏం చేయాలి మనం? हम क्या करना? లూకాసు వార్త 11వ అధ్యాయం लूकास समाचार 11 अध्याय 8-9 వచనాలు. 8 और 9 पद. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను, అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చునని మీతో చెప్పుచున్నాను. అటువల్లే మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును. ఇక్కడ అంటున్నాడు, इधर बता रहे, ఇక్కడ ముగ్గురు స్నేహితులు ఉన్నారు. इधर 3 मित्र है. ఇద్దరు స్నేహితులు ఒకే ఊర్లో ఉన్నారు. 2 मित्र एक ही गांव में है. ఇంకో స్నేహితుడు వేరే దగ్గర ఉన్నాడు. और तीसरा मित्र दूसरा गांव में है. ఆ దూరంగా ఉన్న వ్యక్తి ప్రయాణం చేస్తూ ఇక్కడ ఉన్న స్నేహితుడి దగ్గరకు వస్తున్నాడు. दूसरा गांव से एक मित्र यात्रा करके 2 मित्र जो है ना एक ही गांव में उस गांव में पहुंच गया. ఆయన ప్రయాణం చేసి ఆ స్నేహితుడిని కలుసుకునేటప్పటికి यात्रा करके आया और उसका मित्र जो है उसको मिलने का समय అప్పుడు అర్ధరాత్రి అయింది. वो आधा रात बन गया. మనం ఏమంటాం? हम क्या बोलते हैं, हम అరే ఎలా పాలేదా, क्या समय नहीं है क्या तुमको, నువ్వు ముందు మాకు చెప్పాలి కదా, पहले से हमको बताना, ఇట్లా అకస్మాత్తుగా వచ్చినవేంది, अचानक आया आपको. అవేం మాట్లాడాల స్నేహితుడు. कुछ बात नहीं किया. ఆ స్నేహితుడు వెంటనే ఇంకో స్నేహితుడి దగ్గరకు పోయినాడు. वो मित्र ने क्या किया, तुरंत दूसरा मित्र के पास गया. అతను తలుపు తడుతున్నాడు. और दरवाजा खटखटाया. ఆయన అడుగుతున్నాడు, उससे पूछ रहे, मांग रहे, ఏం చేస్తున్నాడు? 3 రొట్టెలు నాకు బదులివ్వు, मुझको 3 रोटी दे. అయితే ఆయన నేను ఇక్కడ పడుకొని ఉన్నాను, నా పిల్లలు నాతో కూడా ఉన్నారు, నేను ఇయ్యలేనని చెప్పలేదు. మాటికి అడగతానే ఉన్నాడు. उन्होंने बार बार मांगा, क्या दूसरा मित्र ऐसा बताई क्या, मैं तो सो रहा है, मेरे बच्चे भी सो रहा है बोल के बोला ही क्या, ऐसा वो मित्र ने नहीं बोला. लेकिन इन्होंने अपने मित्र से द्वार खटखटा रहे. అయితే ఎంతసేపు మాట్లాడుతున్నాడంటే సిగ్గుమాలి మాటికి అడుగుతాడు. और बार बार उन्होंने मांग रहे, इतना रीति से पूछ रहे. అయితే అక్కడ రాయబడిన మాట 8వ వచనం చివరి భాగంలో 8 पद में आखिरी भाग में इस रीति से लिखा है, సిగ్గుమాలి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావాల్సినవన్నీ ఇచ్చును కదా. देखिए इधर देखे तो लज्जित छोड़कर बार पूछ रहे. సిగ్గుమాలి అడుగుతున్నాడు. देखिए वो लज्जा को छोड़कर मांग रहे. అంటే నిత్యం విసుగు, అంటే తను పొందేంత వరకు అడుగుతానే ఉన్నాడు. मतलब जब तक ना पाया तब तक मांग रहे. ఇక్కడ మనకి ఏం హెచ్చరిక ఇస్తున్నాడు అంటే, उनको क्या चेतावनी दे रहे प्रभु ने, అటువలే మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును. वैसे ही आप भी मांगो, तुमको भी दिया जाएगा. కాబట్టి మనం పొందేంత వరకు ప్రభు సన్నిధిలో మనం విచారణ చేస్తూనే ఉండాలి. देखिए जब तक हम ना पाता है तब तक हम प्रभु से पाने तक जो मांग रहे वो प्रभु से पाने तक हम प्रार्थना करना है. దేవుడు మనకి ఇవ్వడం ఆలస్యం చేస్తే మనం వేరే దిక్కు సహాయం కోసం చూడకూడదు. प्रभु हमको देने में देर करे तो सहायता के लिए दूसरा और हम नहीं देखना. ప్రభు ఇచ్చేంత వరకు వేచి ఉండాలి. प्रभु देने तक हम बांट जोना. కీర్తనలో ఒక మాట ఉంది, भजन साहित्य में एक बात है, దాసుడు తన యజమానుని తట్టు చూచున్నట్లుగా
యెహోవా కరుణించే వరకు మనం యెహోవా తట్టు చూడాలా. दास ने जिस रीति से अपने मालिक के ओर देखता है, वैसे ही परमेश्वर हमको अनुग्रह देने तक हम परमेश्वर के ओर देखेंगे बोल के అంతవరకు ఎదురు చూడాలి. उस समय तक हम बाट चोना, మనకి ఏ తలపు రాకూడదు. हमको दूसरा सोच नहीं आना, మనం వేరే వైపు మన దృష్టిని సారించకూడదు. दूसरे के ओर दूसरे तरफ हम नहीं देखना. ప్రభు ఇస్తాడు, प्रभु देगा, ప్రభు ఇచ్చేంత వరకు నేను కనిపెట్టుకొని ఉంటా. प्रभु देने तक में बाट जोएगा. అంతవరకు దేవుని సన్నిధిలో ఉండడమే ఉపవాసం. उस समय तक जब तक प्रभु ना देते तब तक उस समय तक प्रभु का उपस्थिति में बांट जो ना वही है उपवास. ఇంకొక సందర్భం 18వ అధ్యాయం లూకాసు వార్త. आइए लूका सुसमाचार 18 अध्याय. ఇక్కడ ఒక విధవరాలు ఉంటున్నది. उधर एक विधवा स्त्री था. ఆమె ఏం చేస్తున్నదంటే उन्होंने क्या किया? 18:5 18:5 ఈ విధవరాలు నన్ను తొందర పెడుచున్నది, ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమె న్యాయం తీరుతున్నారు. उधर एक न्यायी था, उन्होंने बता रहे ये विधवा ने मुझको बार बार आकर मुझको सता रहे, मैं उसको न्याय चुकाएगा बोल के उन्होंने बताया. మాటి మాటికి పోతున్నది. बार बार वो न्यायी के पास जा रहे, ఏమంటున్నది? న్యాయం తీర్చు. मुझको न्याय चुकाओ. ఎవరి దగ్గరికి? किसके पास जा रहा है? అన్యాయస్తుడైన న్యాయాధిపతి. एक अन्याय न्याय है, उसी के पास जा रहे हैं. కానీ మన దేవుడు हमारा परमेश्वर నీతిగల న్యాయాధిపతి. और वो न्यायी परमेश्वर है. ఆయన దగ్గరకు మనం దివారాత్రులు, ఆయన సన్నిధికి వెళ్ళి దివారాత్రులు ప్రార్థన చేసినప్పుడు, प्रभु का उपस्थिति में जाके दिन और रात जब हम प्रार्थना किए तो సిగ్గుమాలు అడిగినప్పుడు और लज्जित छोड़कर मांगे तो దేవుడు మనకు తప్పకుండా న్యాయం చేస్తాడు. प्रभु परमेश्वर जरूर हमको न्याय चुकाएगा, తప్పకుండా మనకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. जरूर परमेश्वर हमको अनुग्रह दिखाएगा. కాబట్టి ఇక్కడ इसलिए हे प्रिय इधर देखे तो ఒక సమయం లేదు. एक ऐसा समय ऐसा नहीं है ఈ సమయంలో పోతే ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు, ఆ సమయంలో ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు, అదేం లేదు. फलाना फलाना समय में गए तो प्रभु के पास प्रभु मेरा प्रार्थना को उत्तर देगा बोल के एक ऐसा समय कुछ नहीं है. ఏ సమయంలోనైనా వెళ్ళొచ్చు. कुछ भी समय हो, कोई भी समय हो, हम परमेश्वर के पास जा ఆయన మన పరమ స్నేహితుడు. वो परमेश्वर जो है हमारा परम मित्र है. కాబట్టి ఏ సందర్భంలో అయినా ఏ అక్కర కొరకైనా సిగ్గుమాలు మనం ఆయన అడగొచ్చు, ఆయన మనకి ఇస్తాడు. ये परम मित्र के पास कोई भी समय हो, कोई भी गति हो, कोई भी जरूरत हो, हम जा सकते, उससे मांग सकते. కాబట్టి ఇక్కడ దావీదు కూడా ఆ విధంగా విచారిస్తుంటున్నాడు. इस रीति से हे प्रियो दाऊद भी परमेश्वर के पास विचारण कर रहे हैं. ప్రభువా నేను యోధా పట్టణంలో పోవాలా? प्रभु जी मैं योधा नगर में जाऊं, ఏ పట్టణం, ఏ స్థలానికి వెళ్ళాలా? अगर जाना बोले तो कौन सा नगर में मैं जाऊं, ఎట్లా వెళ్ళాలా? कब जाना, कैसे जाना, ఏ సమయంలో వెళ్ళాలా? कौन सा समय में मैं जाना, ఇవన్నీ కూడా ఆయన విచారిస్తూ వస్తుంటాడు. ये सब कुछ परमेश्वर से उन्होंने विचार कर रहे हैं. దేవుడు జవాబు ఇవ్వకుండా ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోలే. प्रभु ने उत्तर दिया, सो बिना उत्तर उन्होंने वो जगह छोड़ के नहीं गया. కాబట్టి దేవుడు జవాబు ఇచ్చేంత వరకు, మన ప్రార్థనలకు జవాబు ఇచ్చేంత వరకు మన ప్రార్థనలో నుంచి మనం లేవకూడదు. हे प्रिय जब तक प्रभु उत्तर ना देते तब तक हम भी प्रभु का उपस्थिति से नहीं उठना है प्रार्थना. అదే దేవుని సన్నిధిలో మనం ఉపవాసం ఉండడం. वो ही है प्रभु का उपस्थिति में उपवास करना बोले तो. కాబట్టి ఆ విధంగా మనం ప్రార్థన చేయాలి. इस रीति से हे प्रिय हम भी प्रार्थना करना. మనం ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు वैसा जब हम प्रार्थना किए तो దేవుడు మన ప్రార్థనలన్నీ ఆలకిస్తాడు, परमेश्वर हमारा हर एक प्रार्थना को सुनता है, మనకు జవాబు ఇస్తాడు, सुन के हमको उत्तर देता है, మనం ఆశీర్వదింపబడతాం. हम आशीष पा सकते. అయితే ఎప్పుడు ఉపవాసం చేయడానికి మనకు ఒక ఖాళీ సమయం కావాలి కదా అని అనుకుంటాం. हम ऐसा सोचता है ना, आप उपवास करने के लिए मुझको एक खाली समय मिलना बोल के. కాదు, ऐसा नहीं है. మనం ఎక్కడున్నా ఉపవాసం చేయొచ్చు. हम किधर भी रहो हम उपवास कर सकते. మనం ఏ స్థితిలో ఉన్నా సరే ఉపవాసం చేయొచ్చు. हम कौन सा स्थिति में हो हम उपवास कर सकते. అంటే ఎక్కడైనా కూడా మనం దేవుని సన్నిధిని అనుభవించవచ్చు. मतलब किधर भी रहो हम परमेश्वर का उपस्थिति को अनुभव कर सकते. దేవుడు మనకు వాగ్దానం ఇచ్చినాడు. परमेश्वर ने हमको एक वायदा दिया, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటాను. वो वायदा क्या है? मैं ये अंत तक, ये युग का अंत तक मैं आपके संग रहूंगा बोल के. దేవుడు మనతో కూడా ఉంటే परमेश्वर जब हमारे साथ रहे तो మనకేమవుతుందంట? हमको क्या होता है? ఆశీర్వదింపబడతాం.
हम आशीष पा सकते हैं। 2 సమూయేలు 5వ అధ్యాయం दूसरा शमूएल 5 अध्याय 10వ వచనం. 10 पद। దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. दूसरा शमूएल 5 का 10। दाऊद बढ़ते बढ़ते गया और दाऊद की बड़ाई अधिक होती गई और सेनाओं का परमेश्वर यहोवा उसके संग रहता था। ఇక్కడ దేవుడు అతనితో కూడా ఉన్నాడు. सेनाओं का यहोवा दाऊद के संग था। కాబట్టి దేవుడు తనతో ఉన్నాడు కాబట్టి దేవుని సన్నిధిలో దావీదు ఉన్న కారణాన దావీదు చేసిన ప్రార్థనలన్నీ విన్నాడు. దావీదుకు అనుగ్రహం వచ్చింది, దావీదు వర్ధిల్లినాడు. परमेश्वर दाऊद के संग था, इसलिए दाऊद परमेश्वर से प्रार्थना किया और परमेश्वर से उसको बहुत ऐसे आशीष मिल गया। కాబట్టి దావీదు దేవుని యొక్క సన్నిధి మనతో కూడా ఎప్పుడు ఉంటది. దాన్ని మనం గ్రహించాలా, దానికి తగినట్లుగా మనం ప్రవర్తించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకు జవాబిస్తాడు. प्रिय परमेश्वर का उपस्थिति हमारे साथ हमेशा रहता है, लेकिन उस विषय को हम जानना, उस रीति से व्यवहार करना, उस रीति से व्यवहार करके जब हम प्रार्थना किए तो हमारा प्रार्थना को भी जरूर उत्तर मिलेगा। 3వ అధ్యాయం 1వ వచనం. तीसरा अध्याय पहला पद। సౌలు కుటుంబీకులకు దావీదు కుటుంబీకులు బహుకాలం యుద్ధం జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లెను. दूसरा शमूएल तीसरा अध्याय पहला पद। साउल के घराने और दाऊद के घराने के मध्य बहुत दिन तक लड़ाई होती रही, परंतु दाऊद प्रबल होता गया और साउल का घराना निर्बल पड़ता गया। కారణం ఏంటి? कारण क्या है? దావీదు వర్ధిల్లినాడు, दाऊद बढ़ते गया। అంటే దావీదుతో కూడా దేవుడు ఉన్నాడు కాబట్టి. क्यों दाऊद बढ़ते गया? दाऊद के साथ परमेश्वर था। దావీదు దేవుని దగ్గర ప్రార్థన చేసినాడు కాబట్టి. दाऊद ने परमेश्वर से प्रार्थना किया। అయితే సౌలు, लेकिन సౌలుతో కూడా దేవుడు లేడు. परमेश्वर साउल के साथ नहीं था। సౌలును దేవుడు ఎడబాసినాడు, साउल को छोड़ दिया परमेश्वर, తన కుటుంబాన్ని కూడా ఎడబాసినాడు. और साउल का घरानों को भी प्रभु ने छोड़ा। సౌలు ఎన్నడూ కూడా దేవుని దగ్గర విచారించలేదు. साउल कभी भी परमेश्वर के पास जाकर विचार नहीं किया। సమూయేలు దగ్గర పోయి కూడా విచారించమని అడగలేదు. केवल शमूएल के पास भी जाकर विचारण कभी भी नहीं किया और विचारण करने के लिए नहीं मांगा। అందుకే సౌలు జీవిత కాల పర్యంతంలో ఎన్నో ఓటములు అనుభవించాడు. इसलिए इसी कारण से परमेश्वर से विचार नहीं किया, इसी कारण से साउल ने अपने जीवन में कई बार हार गया, నెమ్మది పొందలేదు, शांति नहीं पाया, సింహాసనం మీద కూర్చోలేదు, सिंहासन के ऊपर नहीं बैठा, అరణ్యంలో దావీదు కోసమే తిరుగుతా ఉన్నాడు, जंगली में दाऊद के लिए ढूंढते हुए दाऊद के पीछे पीछे पड़ा, రాజ్యం విస్తరించబడలేదు, राज नहीं प्रबला, అంతేకాదు క్షేమం కూడా రాజ్యంలో లేదు, और राज्य में भी कुछ शांति नहीं, भलाई भी नहीं है, ప్రజలు కూడా చాలా విసిగిపోయారు, लोग भी राज्य में भी बहुत थक गया। కాబట్టి మన జీవితంలో దేవుని సన్నిధిని మనం అనుభవించడం, దేవుని సన్నిధిలో మనం ఉండడం అనేటువంటిది ఉపవాసం. इसलिए हे प्रियो, प्रभु का उपस्थिति को अनुभव करना, प्रभु का उपस्थिति में बैठना, यही है सच्चा उपवास। అంటే मतलब ప్రభు పరిశుద్ధుడు, परमेश्वर पवित्र है, ప్రభు మందిరం పరిశుద్ధమైంది, प्रभु का भवन पवित्र है, కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. इसलिए हम भी पवित्र रहना, మన హృదయాలు కూడా పవిత్రంగా ఉండాలి. हमारा हृदय भी पवित्र रहना, అప్పుడే దేవుడు మన హృదయంలో ఉంటాడు, तभी परमेश्वर हमारा हृदय में रहेगा, మనతో కూడా ఉంటాడు, हमारे संग रहेगा, మనం ప్రభుతో కూడా సమ్మతించి ఏకీభవిస్తాం, हम भी परमेश्वर से सम्मति करके एकता में रहता है, ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేస్తాం, और परमेश्वर की इच्छा के अनुसार हम प्रार्थना करते हैं, ప్రతి స్థలంలో ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేస్తాం, हर एक जगह में हर प्रकार की प्रार्थना विनती हम करता है, దేవుడు మనకు జవాబిస్తాడు, परमेश्वर हमको उत्तर देता है, మన కార్యములు సఫలం చేస్తాడు, हमारा काम को भी सफल करेगा, మనల్ని ఆశీర్వదిస్తాడు, हमको आशीष करेगा, మనం అభివృద్ధి పొందుతాం. हम भी प्रबलेंगे। మనం ఆ విధంగా అభివృద్ధి పొందాలంటే ఉపవాసం ద్వారా, उस रीति से प्रबलने के लिए एक ही जरूरत है, वो उपवास है। ఆ ఉపవాస ప్రార్థన ఎలా చేయాలా वो उपवास प्रार्थना कैसे करना ఆయన చెప్తుంటున్నాడు. प्रभु ने बता रहे। 58వ అధ్యాయం యెషయా గ్రంథం, यशाया का किताब 58
యెషయా గ్రంథం 58వ అధ్యాయం. यशायाह का किताब 58 7-8 వచనాలు కలిసి ఉన్నాయి. 58 7 और 8 पद मिलकर है. మధ్యలో ఒక మాట చదువుతాండి. बीच में एक छोटा भाग, చివరి భాగం చదువుకుందాం. आखिरी भाग. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనపట్టు భాగమును కాయను. यदि ज्योति जलेगा और चंगा भी जल्दी मिलेगा बोल के, और प्रभु तेरे सेनाओं को रक्षा करेगा बोल के इस रीति से है. ఎప్పుడు నీవు అలాగు చేసిన ఎడల, जैसा प्रभु ने बताया वैसा जब हम करेंगे तभी. అది ఉపవాసం అంటున్నా. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. वही मेरे लिए उपवास है ना बोल के प्रभु ने बता रहे. ఇంకొంచెం వివరణ ఇక్కడ ఇస్తాడు. और ज्यादा विवरण इधर दे रहे. 6వ వచనంలో 6 पद में ప్రజలు రక్షణలోనికి తీసుకురావాలా, लोगों को उद्धार में लेके आना. 7వ వచనంలో అంటాడు 7 पद में పేదలను, ఆకలి కొన్న వారిని, దిక్కుమాలిన వాళ్ళని మనం పరామర్శించాలి. कंगाल लोग है और गरीब लोग है, उसको भी हम विजिट करना. ఈ పని మనం చేస్తే అది ఆయనకి ఇష్టమైంది. जो ये काम जब हम करता है, जो वस्त्रहीन है उसको वस्त्र देना, जो भूख से है उसको खाना देना, ये काम जो है प्रभु इससे प्रसन्न होता है. అయితే మనం అనేక పర్యాయాలు మనం హోటల్కి వెళ్తాం. कई बार होटल में जाता है, అంటే ఇంట్లో చేసుకునింది తృప్తి లేకుండా అక్కడికి వెళ్తా ఉంటాం. क्योंकि घर में जो बनाता है उससे तृप्ति नहीं है, इसलिए होटल में जाता है. వేరే వేరే రుచులన్నీ, రుచికరమైన భోజనాలు తిని తృప్తి పొందాలని వెళ్తాం. हम ऐसे इसके लिए जाते हैं, अलग अलग टेस्ट आइटम टेस्ट करके मैं तृप्ति पाना बोल के हम होटल में जाता है. తిని మంచిగా తేపుకుంటూ బయటకు వస్తా ఉంటాం. अच्छा से खा के हम वापस आता है. అయితే బయట వాళ్ళు మనం కొంతమంది భిక్షకులు ఉంటారు, వాళ్ళు మనల్ని అడుగుతారు. बाहर कुछ भीख मांगने वाला बैठ के हमसे कुछ मांगता है, అయితే మనం వాళ్ళకి ఏమి ఇవ్వం. लेकिन उसको कुछ भी नहीं देता है. ఒకవేళ ఇచ్చినా ఏదో చిల్లర ఇస్తాం. अगर दिए तो थोड़ा पैसा चिल्लर देता है. అయితే అది మంచి పద్ధతి కాదు. ये तो अच्छा काम नहीं है. వెస్టర్న్ కంట్రీస్ లో, वेस्टर्न कंट्रीज में ఏం చేస్తారంటే వాళ్ళు వెళ్ళినప్పుడు, तो जब जाता है ना उस समय क्या करता है, వాళ్ళు ముగ్గురు హోటల్కి వెళ్తే 3 लोग होटल में गए तो 5 మందికి ఫుడ్ ఆర్డర్ చేస్తారు. 5 लोगों के लिए फूड ऑर्डर करता है. ముగ్గురు అక్కడ భోజనం చేస్తారు. अब 3 लोग उधर खाना खाता है, 2 భోజనాలు అక్కడే ఉంటాయి. 2 खाना उधर ही छोड़ता है वो लोग. అవి ఏం చేస్తారంటే ఎవరైనా లాస్ట్ లో వచ్చినప్పుడు, లేదా ఇట్లా ఆకలితో భిక్షానికి వచ్చినప్పుడు, లేదా డబ్బులు లేకుండా హోటల్కి వచ్చినప్పుడు, అనాథలుగా మిగిలిపోయినప్పుడు వారికి ఆహారం పెడతారు. वो 2 खाना जो उधर छोड़ा ना, वो किसको देता है बोले तो आखिरी में कुछ अनाथ लोग, भीख मांगने वाला आता है, भूख से आता है, ऐसे लोगों को देता है. అది ఉపవాసం అంటున్నారు. वो बता रहे उपवास वही है बोल के प्रभु ने बता रहा है. నాకు ఇష్టమైన ఉపవాసం అది అంటున్నారు. वो मैं चाहता है ना वही उपवास, ऐसी उपवास में चाहता है बोल के. అంటే అర్థం ఏంటంటే దేని కొరకు ఆ మాట చెప్తున్నాడు? मैं इधर क्यों बता रहा है उस रीति से మనం నిత్య జీవం పొందాలని, हम अनंत काल का जीवन हम पाने के लिए, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని ఈ పని చేయమంటున్నాడు. स्वर्ग राज को हम स्वतंत्र करने के लिए ऐसी काम करो बोल के प्रभु ने बोल रहा है. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో मत्ती सुसमाचार 25 में ఆయన ఏమంటున్నాడంటే, वो ने क्या बता रहा है, అల్పులైన ఈ నా సహోదరులకు మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. देखिए प्रभु ने इस रीति से बताया, जो छोटा है उसको आपने किया, वो मेरे लिए किया बोल के प्रभु ने बता रहा है. 25:40 25:40 ఎవరికి పెట్టినారు? किसको दिया उन्होंने? ఆకలి ఉన్న వాళ్ళకి ఆహారం పెట్టినారు. भूख से है उसको खाना दिया, దప్పి ఉన్న వాళ్ళకు నీళ్ళు ఇచ్చినారు, प्यास से है उसको पानी दिया, రోగులను పరామర్శించినారు, रोगियों को विजिट किया, చెరసాలలో ఉంటే వారిని పరామర్శించినారు, जेल खाने में जो लोग है उसके पास जाके उसको भी विजिट किया, వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రాలు ఇచ్చినారు. तो जिसको कपड़ा नहीं है उसको कपड़ा दिया. అంటే ఇవన్నీ ఆయన ఏమంటున్నాడంటే వాళ్ళకి దీనులకు, మిక్కిలి అల్పులైనటువంటి వారికి ఇచ్చారు. सो देखिए प्रभु ने ये छोटे छोटे भाइयों में से किसी एक को साथ किया,
वह मेरे ही साथ किया बोल के प्रभु ने बताया। అక్కర కలిగిన వానికి ఇచ్చినారు. जिसको जरूरत है उसको दिया। కాబట్టి నేనేం చేస్తున్నా అంటే నాకు ఇచ్చినట్లుగా నేను భావిస్తాను. और प्रभु ने इसका बारे में बता रहे हैं, आप तो उसको दिया लेकिन ये मुझको दिया बोल के प्रभु ने काउंट कर रहे हैं। కాబట్టి నాకు ఇస్తే నేను మీకేమి ఇవ్వాలా? आप मुझको दिया इसलिए मैं तुमको क्या देना? మీకు కూడా రుణం తీర్చుకోవాలి. आपका ऋण भी मैं पूरा करना है। కాబట్టి ఆయన అంటాడు, इसलिए प्रभु ने बता रहा है 34వ వచనం, 34 में, అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. तब राजा अपनी दाहिनी ओर वाले से कहेगा, हे मेरे पिता के धन्य लोग, आओ उस राज्य को अधिकारी हो जाओ जो जगत के आदि से तुम्हारे लिए तैयार किया गया है। ఆ పరలోక రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి అని చెప్తారు. वो स्वर्ग राज को स्वतंत्र करो बोल के प्रभु ने बोला। అంటే ఉపవాసం అనేది ఇక్కడుండి అక్కర్ల కొరకు మాత్రమే కాదు. उपवास बोले तो केवल ये संसार में जब जीते हुए समय में जो जरूरत पड़ता है ना, केवल उसी के लिए। ఈ ఉపవాస ప్రార్థన మన అక్కర్లు ఎక్కడ తీరుస్తుంది అంటే పరలోకంలో సంపూర్ణత పొందేటట్లుగా చేస్తుంది. हमारा उपवास प्रार्थना जो है स्वर्ग में हमारा जरूरत को पूरा हम पाने के लिए हमको सहायता करता है। కాబట్టి ఇక్కడ మనం ఇలాంటి ఉపవాసాన్ని కలిగి ఉంటే, ऐसे उपवास इधर अगर हम करें तो ఈ దేవునికి ఇష్టమైన ఉపవాసం, जिससे परमेश्वर प्रसन्न होता है, जो उपवास प्रभु चाहता है, ऐसी उपवास हम करें तो ప్రీతికరమైన ఉపవాసం, यही उपवास प्रभु को बहुत प्रीति है। ఆయన కోరుకున్నటువంటి ఉపవాసం, यही चाहता है, ऐसे उपवास प्रभु चाहता है, मांगता है। ఇలాంటి ఉపవాసం మనం కలిగి ఉండి దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు భూమి మీద మన అక్కర్లు తీరుస్తాడు, వాటితో పాటు నిత్య జీవాన్ని పరలోక రాజ్యాన్ని కూడా మనకి ఇస్తాడు. इस उपवास प्रभु चाहता है, ऐसे उपवास हम करें तो हम पृथ्वी में रहते हैं, उसी समय हमारा जरूरत को प्रभु पूरा करता है, और स्वर्ग में भी हम अनंत काल हम प्राप्त कर सकते, स्वतंत्र कर सकते। అది ఉపవాసంలో ఉన్న శ్రేష్టమైనది. हे प्रिय, उपवास में यही है श्रेष्ठता। ఈ విధానంలో మన జీవితాలు సరి చేసుకుందాం. इस रीति से हमारा जीवन को भी ठीक ठाक करेंगे। ఇలాంటి మనసు కలిగి ऐसी मन होकर దేవుని సన్నిధిలో సమకూర్చబడి परमेश्वर का उपस्थिति में हम पूरा रेस्टोर होकर దేవుని దగ్గర మనం విచారణ చేస్తే, प्रभु ప్రార్థన पास చేస్తే जाकर हम प्रार्थना किए तो మన విజ్ఞాపన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. हमारा विनती जो है परमेश्वर जरूर सुनेगा। మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని అభివృద్ధి పరుస్తాడు. हमको आशीष करेगा, हमको प्रबलने के लिए प्रभु सहायता करेगा। అంతేకాదు పరలోక రాజ్యాన్ని కూడా మనకు ప్రసాదిస్తాడు. उतना ही नहीं है, स्वर्गराज भी हमको देगा। वो स्वर्गराज में अनंत काल का जीवन हम प्राप्त कर सकते हैं। ఈ తలంపులతో మనం ప్రార్థనలో ప్రవేశిస్తాం. हे प्रिय, इस विचार से हम प्रार्थना में प्रवेश हो जाएंगे। ప్రైజ్ లార్డ్. सबको जय मसीह की। అన్న ప్రేయర్ చేస్తారన్న మీరు? పరిశుద్ధ తండ్రి, దయగలిగిన మా గొప్ప దేవ, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ ఉదయకాలం ఉపవాసం కొరకే సమకూర్చేందుకు నీకు స్తోత్రాలు. మా గమనానికి మీరు తీసుకొచ్చిన లేఖనాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. వాక్యం చేత మేము ప్రతిష్ఠింపబడి వాక్యాన్ని మేము అనుసరించి నడుచుకోవడానికి కృపను ప్రసాదించు. అలాంటి యుక్తమైనటువంటి జీవితం జీవించి నీ సన్నిధిలో నీ చిత్తానుసారంగా ప్రభువా మేము విజ్ఞాపన ప్రార్థన చేయడానికి మీరు మాకు నేర్పించమని ప్రార్థిస్తుంటున్నాం. మీకు ఇష్టమైనటువంటి యుక్తమైన ప్రీతికరమైన ఉపవాసం కలిగి ఉండడానికి మీరే మా కృపను ప్రసాదించు, మీరే దయపాలించు. ఈ లోకంలో మాకు అనుదిన జీవితయాత్ర కావాల్సిన ప్రతి అక్కర్ను మీరు తీర్చండి. అంత మాత్రమే కాదు, పరసంబంధమైనటువంటి దీవెనలతో మీరు మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం. మీరు మా కొరకే సిద్ధపరిచిన వాటిని మేము అనుభవించడానికి మీరు మాకు వీలు కలగజేయండి. దయపాలిస్తారని నమ్మి నీకు వందనాలు చెల్లిస్తూ మా యొక్క ఆత్మీయ భౌతిక అక్కర్లన్నింటినీ వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా మీరు తీర్చి నీ నామను మీరు మహిమపరచుకోమని మా ప్రభు రక్షకుడు యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. आमीन। आमीन। थैंक यू सर। प्रेज लॉर्ड। दया करके सब भाई बहन लोग हम वचन को सौंपते हुए प्रार्थना करेंगे थोड़ी समय, और उसके बाद हम अंश के लिए प्रार्थना करेंगे। कोई एक भाई शुरू कीजिए। आप पहले अंश के लिए मत कीजिए, वचन को सौंपते हुए
हम प्रार्थना करेंगे थोड़े समय तक, बाद में हम अंश के लिए प्रार्थना करेंगे।